Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesha Rao, and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీగురుభ్యో నమః హరి ఓం ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్షఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానము చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మకర రాశి వారికి ఏ విధంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఆర్థికంగా ఉండేటువంటి వెసులుబాట్లు ఏమిటి అనగా, ఆర్థికంగా ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం పర్వాలేదు, మన అప్పులు కొద్దిగా తీరుతున్నాయిలే, తీర్చేటువంటి అవకాశాలు కనబడతాయి అనేటువంటి ఒక నమ్మకంతో మాత్రమే జీవిస్తూ ఉంటారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కలగదు, సెకండ్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అయ్యే అవకాశం లేదు. కానీ ఏదో తెలియనటువంటి ఒక ధైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పులదేముంది, ఈరోజు కాకపోతే రేపు తీరుస్తాంలే అనేటువంటి ఒక మనోసంకల్పం ఖచ్చితంగా మకర రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. అప్పులు తీరవు, ఆర్థికంగా నలిగేటువంటి అవకాశం లేదు, సావధానంగా అలా కొనసాగించేటువంటి అవకాశమే గోచరిస్తూ ఉంది. శనీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల, అందులోనూ చంద్రుడు మంచి వ్యవస్థలో చూస్తూ ఉండడం వల్ల మనోధైర్యము, ఏదో తెలియనటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది మకర రాశి వారికి ఏర్పడుతోంది. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకున్నా ఇప్పుడు కాదు, నేను చేసేటువంటి వ్యాపారం పెడితే ఖచ్చితంగా అందులో లాభం రాని, నష్టం రాని,
సంవత్సరం చూస్తాను అనే ఒక నమ్మకంతో మీరు వేసేటువంటి ప్రతి అడుగు ఆచితూచి మాత్రమే వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. పైగా మీరు వేసేటువంటి అడుగు ఒక ప్రపంచంలో వేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంటుంటారు. ఈ యొక్క సంకల్పం అనేటువంటిది జనవరి 27 తర్వాత ఆచరణలోకి వస్తుంది. సంకల్పం ఒకటి సరిపోదండి, దానికి తగ్గ దారులు కూడా కనబడాలి, ఆ అడుగు పడాలి. ఈ అడుగు అనేటువంటిది జనవరి 27 తర్వాత మీ జీవితంలో కొత్త మార్పులు ఏర్పడతాయి. ఎవరు ఏమన్నా, ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా సరే, మీరు ఏదైతే చెయ్యాలనుకుంటారో వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, మీ ఆలోచన కానీ, మీ యొక్క ఎదుటి వ్యక్తికి మీరు చెప్పాలనుకునే ఆవేశం కానీ ఏదన్నా సరే జనవరి 27 తర్వాత నుంచి మీ మాట స్పష్టంగా ఉంటుంది. క్లిస్టర్ క్లియర్గా నేను ఇదే చేస్తా, ఇంకొకటి చేయను అని ఒక మొండి వైఖరితో ఎదరకు వెళ్తూ ఉంటారు. రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టించడానికి ఈ మకర రాశి వారికి జనవరి 27 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు అద్భుతంగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. పైగా మకర రాశిలో ఉన్నటువంటి వారు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతంగా అనూహ్యంగా ధనం లభించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా వ్యవసాయదారులకి మకర రాశిలో ఉన్న వారికి ఫిబ్రవరి నెలలో కలుగుతోంది. ఈ శని ప్రభావం అనేటువంటిది మకర రాశి వారికి ఒక మనోధైర్యాన్ని కల్పించేటువంటి వ్యవస్థ ఏర్పడుతోంది. ఇంతకు ముందు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు వీడు మొండివాడు, వీడు అనుకున్నదే చేస్తాడని మిమ్మల్ని సభాష్ అనేటువంటి మాట ఖచ్చితంగా అంటూ ఉంటారు. పైగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం అనేటువంటిది లో బడ్జెట్లో పెట్టినా, హై బడ్జెట్లో పెట్టినా సరే నేను ఖచ్చితంగా 8 నెలలు పైబాటే ఉంచుతాను తప్ప నష్టం వచ్చినా ఇక్కడి నుంచి కదపను అనే ఒక నమ్మకంతో మీ ముందు ఉండేటువంటి మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో దృఢంగా చెప్తారు. అదేవిధంగా మీ ఆచరణలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చెస్ట్కి సంబంధించి ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ కాలర్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మకర రాశి వారు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి ప్రయాణాలు చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పడం జరుగుతుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఫిబ్రవరి నెలే కలిసి వస్తుంది తప్ప జనవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహ యోగ్యం లేదు. అది కూడా ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో మనపిల్లాడు అనిపించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కలుగుతోంది. సంతానం కొరకు అయితే మాత్రం జనవరి 15వ తారీఖు నుంచి జనవరి నెల 30వ తారీఖు వరకు కూడా శుభవార్త వింటారు. ఇన్నాటికి భగవంతుడు నన్ను అనుగ్రహించాడు అనేటువంటి మాట మీరు వినడం జరుగుతూ ఉంటుంది. ఈ మకర రాశి వారికి విద్యార్థులకు మాత్రం కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పాలి. శనీశ్వరుడు కొంచెం ఇబ్బందిదాయకంగా చూస్తున్నాడు. మీరు ఏదైతే చదివి నేను ఇవి ఖచ్చితంగా ఇంతవరకు నా శ్రమ ఉంది అనుకుంటున్నారో ఆ శ్రమకు రెండింతలు పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ శ్రమకు తగ్గ ఫలితం లభించట్లేదు. కాబట్టి ఈ మకర రాశి వారు 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోండి. వీలున్నంత వరకు కూడా తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అని శ్రీమన్నారాయణ యొక్క వాహనమైనటువంటి గరుడు ధ్యానం చేయడం చాలా మంచిది. మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి గరుత్మంతుని పైన స్వామివారు కూర్చున్నటువంటి ప్రతిమ ఏదైతే ఉందో దానికి ఆరాధన చేయండి. నారాయణుడు గరుత్మంతుడి మీద కూర్చుని వేగంగా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీరు ఫోటో తీసుకుని చక్కగా తులసిమాల వేసి ఆరాధన చేయండి. అద్భుతంగా నారాయణ కటాక్షం కలుగుతుంది.